ఉంటుంది. మెట్ట భూములు, వరి పంటలు, పసుపు, పచ్చధాన్యములు, శనగలు, పత్తి ఈ పంటలు అధికంగా పండే అవకాశం ఉంటుంది. రైతుల ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంటుంది. మిర్చి, నూనె, పాలు, నెయ్యి, బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులవుతూ ఉంటాయి. కూరగాయల యొక్క ధరలు తగ్గుతూ ఉంటాయి. రైలు, విమాన, రోడ్డు అగ్ని ప్రమాదములు చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరానికి రాజు గురువుగా ఉన్నప్పటికీ కూడాను మంత్రి కుజుడుగా ఉన్నాడు. కుజదోషము అంటాము. కాబట్టి కుజుడు అగ్నితత్వముతో ఉంటాడు. కాబట్టి ఆ అగ్నితత్వంలో ఉండేటువంటి కుజుడు అగ్ని భయాన్ని, చోర భయాన్ని ఎక్కువగా కల్పిస్తారు. కాబట్టి ఈ సంవత్సరంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మరియు చోరుల యొక్క ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అని మనకు పంచాంగంలో మంత్రి కుజుడుగా ఉండడం వలన తెలుస్తూ ఉన్నది.